అబ్బా ఎండకు బాగా ఆకలేస్తోంది. గని నేను రైస్ పెడతా, నువ్వు కర్రీస్ తెచ్చేయి. అంత సినిమానే లేదు, నేనే రైస్ పెడతాను, నువ్వే కర్రీస్ తెచ్చేయి. అబ్బా వీడు వినేలా లేడే. రే నువ్వు కుండలు కడగడం నాకు నచ్చదురా. రిచ్గా వెళ్ళి కర్రీస్ తీసుకురాపో. నీకు నచ్చితే నాకు తెలుసురా, అందుకే నువ్వు వెళ్ళి కర్రీస్ తీసుకురా. నువ్వు వచ్చేటప్పుడు నేను రైస్ పెట్టేస్తా. పాపం డబ్బులు లేవనుకుంటా, అందుకే వెళ్ళడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. సర్లే ఓ 20 ఎక్స్ట్రా ఇస్తా. కర్రీస్ తో పాటు నీకు ఇష్టమైన బజ్జీలు కూడా తెచ్చుకో. నేను 50 వేస్తా. బజ్జీలతో పాటు బోనాలు కూడా తెచ్చుకో విత్ ఎక్స్ట్రా ఆనియన్స్. తగ్గేదలే. ఎట్లుంది నీ అబ్బా ఒలుచుకోరా. నీ అబ్బా పిక్కో. భలే ఉంది కదా. రేయ్ ఇత్తనం మింగేశారా? అబ్బా సారం నీ పని అయిపోయింది పో. ఇంకా ఏమైందిరా? విత్తనం మింగితే ఇక్కడ ఎప్పుడో చెట్టు కాస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా? నీళ్ళు తక్కువ ఉంటే చాలు, అదే చచ్చిపోతుంది. నీళ్లు తాగకుండా ఉండాలా? అలా ఎలా ఉంటాం రా? అయితే ఒక పని చేయి, రోజంతా ఎండకుండు, ఆ ఎండకు అదే ఎండిపోతుంది. సరే. రేయ్ ఎవరా నువ్వు? నేను రా నాగాని. ఏంది అట్లయినావు? నువ్వే కదా ఒక రోజంతా ఎండలో నిలబడితే విత్తనం ఎండిపోతుందన్నావు, అందుకే నిలబడ్డా. మరి విత్తనం ఎండిపోయిందా? చెప్పురా. రేపు మా గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నా, ఓ 2K ఉంటే సెండ్ చేయరా. అయ్యో ప్రస్తుతానికైతే ఏం లేవు. సర్లే రేపు అంటున్నావు కదా, రేపు సెట్ చేస్తాలే మావా. ఓకేరా, మర్చిపోద్దు. ఓకేరా. బేబీ ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. నేషనల్ పార్క్ వెళ్దామా? పోనీ సినిమాకి వెళ్దామా? పోనీ లాంగ్ డ్రైవ్ వెళ్దామా? రేపు మా బేబీతో బయటకు వెళ్తున్నా అని చెప్పే కదరా, ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు? అదేరా నీ గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తా అన్నావు కదా, 2000 ఫోన్ పే చేసా చూసుకోరా.